సార్ ఇప్పుడు సిఐ సదస్సు విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టుబడులు తీసుకోవచ్చు సదస్సు ఏర్పాటు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉందండి. కానీ దానికి తగ్గట్టు కూడా కొంతమంది బురజల్లని చూస్తూ ఉంటారు. అది కామన్. అది ఎక్కడైతే ఉంటాయో ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు తెలిసిన కంపెనీలు ఏమన్నా వాళ్ళు కూడా తీసుకొస్తే లోకేష్ గారు చెప్పారు, మీరు తీసుకురండి, మీరు కూడా క్రెడిట్ తీసుకోండి, మేమేం వద్దంటలేదు కదా, మేము అడ్డు పెట్టలేదు కదా అని చెప్పారు. అంటే సిఐ సదస్సు పైన వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? అది చాలా తప్పండి. అది ఇంటర్నేషనల్ వైజ్గా వచ్చే కంపెనీలని మనం వాళ్ళు భయపెట్టాలని ధర్నాలు చేయడం అది తప్పు కదా. అది ఎవరైనా కావచ్చండి. అది అలా వాళ్ళని భయపెట్టి రాష్ట్రానికి రావాల్సిన ఈ ఉద్యోగాలు కానీ పెట్టుబడులు కానీ అడ్డుకోవడం అంటే అది చాలా తప్పది. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పెట్టుబడులు రావడం లేదు, కేవలం ప్రజలు సరే పెట్టుబడులు సరే మబ్బి పెడతానికి అన్నప్పుడు మరి మీరు పెట్టుబడులు తీసుకురావచ్చుగా. మీరు తెచ్చిన కంపెనీలు మేము కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంటున్నాం కదా. అంటే నేను ఒక పార్టీగా చెప్పట్లేదు, ఒక సామాన్యుడిగా చెప్తున్నానండి. అంటే సార్ ఇప్పుడు కొన్ని కంపెనీలకి మీల్స్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడితే ఊరికి నష్టం మేము వస్తాయి పంపించేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కరెక్టేనంటారు? చాలా తప్పండి. అది ఇప్పుడు అది వస్తే భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు మా తరంగా నెక్స్ట్ జనరేషన్స్ ఆ తర్వాత జనరేషన్స్కి ఉపయోగపడుతుంది. అది ఉద్యోగాలు కానీ లేదంటే మనం కూడా ఏంటంటే ఒక వేరే రాష్ట్రం తరలి వెళ్ళిపోయి కూలీ నాలుగు చేసుకుంటూ ఉంటామే. ఏంటంటే కానీ కొంతమంది వచ్చి మన దగ్గర ఎట్లా పనిచేస్తున్నారు, మనం కూడా రేపు ఫ్యూచర్లో ఉద్యోగాలు లేకపోతే మనం కూడా వెళ్ళి అలాగే పని చేసుకోవాలి. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడ ఎవరు ఉండట్లేదు ఇక్కడ అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నేను ఉన్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు రాష్ట్రానికి పెట్టుబడులు రావటం లేదు, ఏదో వారాకోరా సార్ వచ్చిన పెట్టుబడులు చెప్పి నేను ఇది తెచ్చాను, నాకు ఇంత పెట్టుబడి వచ్చింది, ఉద్యోగాలు వచ్చింది చెప్పాలి కదా. శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, కాదంటలేదు ఎవరు, ప్రజలు కూడా కాదంటారు కదా, చెప్పుకోవాలి కదా. అంటే గూగుల్ డేటా సెంటర్ నేను ఎప్పుడు ఆదానితో ఎంఓలు చేసుకున్నది, ఆ రోజు ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు అది ఇదని జగన్మోహన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ కంపెనీకి సంబంధం ఉందండి. అసలు గూగుల్ అదానీ ఒకటేనండి. ఇప్పుడు ఎవరికైనా గూగుల్ కానీ కొడితే గూగుల్ వస్తుంది, అదానీ డేటా అని వస్తుందండి, అదానీ సెర్చ్ ఇంజిన్ అని వస్తుంది, రాదు కదా. గూగుల్ సెర్చ్ ఇంజిన్ వేరు, అదానీ డేటా వేరు. యాక్చువల్గా అదానీ డేటా సెంటర్ని అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఎంఓయూ కుదుర్చుకొని దాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు వద్దని చెప్పి ఎలగొట్టాడు కదా. దాని పర్యవసానంగా వాళ్ళకి ఒక ఎంపీ సీట్ కూడా ఇచ్చాడు వాళ్ళకి పెట్టనీయకుండా. అంటే ఇప్పుడు అది జనాలు తెలిసిన సీక్రెట్ అండి. అది వాళ్ళు దాన్ని మబ్బెట్టుకోవడం, బురద పదే ఒక అబద్ధం పదే చెప్తూ ఉంటారు. అంటే మొన్నటిదాకేమో గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడితే పొల్యూషన్ అయిపోతుంది, ఎడారిగా మారిపోతుంది అని వైసీపీ మాజీ మంత్రి మాట్లాడాడు. మళ్ళీ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏమో నేను తీసుకొచ్చానన్నాను. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది చేస్తే అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ప్లేట్ ఇలా ఫిరాయించి చూసుకొని మేము చేసాం అని చెప్పుకుంటున్నారు అంతే.